మంత్రి గారు రైల్వే కొండాపురం దగ్గర ఉన్నాడు. అది సాయి కుమార్ రెడ్డి వాళ్ళ ఊరు. సాయి కుమార్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు, పత్రి గారు మిమ్మల్ని ఇమీడియట్గా ఇక్కడికి రమ్మన్నాడు అని. డిసెంబర్ 28 ఆయన అట్లా తాడిపత్రికి వెళ్తాడు, మేము తిరుపతికి వచ్చేస్తాను. ఆడ ఉండేటప్పుడు రఘురామ్ నైట్ అంతా నాకు ఒక పెద్ద మెసేజ్, గొంతు కూడా రాసిపోయింది. అది పార్టీ పెట్టండి అని మెసేజ్ వచ్చింది ఫ్రమ్ ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ అనే ఒక అది స్పిరిచువల్ కంట్రోలింగ్ పాయింట్ అన్నాడు. అది బాధ్యత నువ్వు తీసుకో అన్నాడు. ఓకే అన్న. పార్టీ అంటే కూడా కొంచెం ఎందుకు నేను తాటాలా, స్ట్రైట్గా అనేసిన. ఓకే గురుజీ చేస్తాంలే అన్న. దాని పేరు బుద్ధా పిరమిడ్ పార్టీ అన్నాడు. 98% వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు వర్క్ చేయట్లేదు. 2% ఏదైతే చేస్తున్నారో 98% ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడైతే మనం ధ్యానాన్ని, పిరమిడ్ పార్టీని మనం ప్రపంచానికి, ఈ దేశానికి మనం అందించగలిగితే అందరికీ శాఖాహారులుగా, ధ్యానులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుందని పత్రి సార్ అనౌన్స్ చేసి ఆ విధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని అనౌన్స్ చేశారు. పిరమిడ్ పార్టీ తాడిపత్రిలోనే ఆయనకు ఒక క్లాసులో ఐడియా వచ్చింది. చెప్పినాడు పిరమిడ్ పార్టీ వెళ్తున్నామంటే నాకు ఏంది, నేను ప్రశాంతంగా ఉండాలని ఇంటికి వస్తే మళ్ళీ ఏంది పార్టీ అంటాడు, రాజకీయాలు అంటాడు, ఏంది అని నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా. రాజకీయాలు అయితే మాకు వద్దు సార్ అని కొంతమంది అన్నారు. రాజకీయం లేదు, పార్టీనే లేదు. అప్పటికి థాట్ వచ్చే లోపల మేము మా క్లోజ్ సర్కిల్ మాట్లాడుకుంటే తిరుపతిలోనే మనకి ఇట్లాంటి ఇది నిజంగా పెట్టినాక మూమెంట్ స్ప్లిట్ అయిపోతుందేమో, ఎట్లా చేసేది అని. గందరగోళం అయిపోయింది. అందరూ యాక్సెప్ట్ చేయరు కదమ్మా. అది కూడా ఒక కారణం. ఇప్పుడు అనంతపురం వాళ్ళు దూరం అవ్వడానికి అది కూడా ఒక కారణం. పాలిటిక్స్ నాకు నచ్చదు సార్ కదా. సార్ మీ అంతా మీ ఇష్టం, నాకంతా నేను ఐ డోంట్ పార్టిసిపేట్. సార్ ఒక మాట అన్నారు. ఏమని అన్నారు? ఆత్మజ్ఞానం మటుకే ఉండాలి అని. కంటెస్ట్ చేసిన వాళ్ళు ఆత్మజ్ఞానులు ఉన్నారా? ఇట్స్ నాట్ ది ఐడియాలజీ. మనం ఏం చెప్పినామో దాన్ని కూడా మనం కూడా ఫాలో కావాలి కదా. దేశాన్ని పరిపాలించేది రాజు, ధ్యాని కాదు. మళ్ళీ ఋషులు ఎందుకు పాలించలా? రాముని ద్వారా ఇది వశిష్ఠుడు ఎందుకు పాలించినాడు? విశ్వామిత్రుడు రాజు ఎందుకు చేశాడు? రాముడు చేశాడా? అది రాంగ్ డెసిషన్. రాంగే కదా, రాంగ్ వే ఆఫ్ సీయింగ్ థింగ్. ధ్యానాన్ని వాడుకోవడం తప్పది. 1999 పిరమిడ్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి అభిప్రాయం లేదు. ఎందుకంటే అప్పట్లో స్పిరిచువాలిటీ ఎవరికి అవేర్నెస్ లేదు. నేను కూడా కొద్దిగా ప్రచారం చేయాలంటే భయపడ్డాను. ఊళ్ళో తిరిగి ప్రచారం చేయాలంటే నేను భయపడడం కూడా జరిగింది. ఎవరేమనుకుంటారో అని సిగ్గుపడడం కూడా జరిగింది. నా పరిస్థితి అలా ఉన్నింది. అలాంటి పరిస్థితి అది. పిరమిడ్ పార్టీ గురించి ఫస్ట్లో అయితే నాకైతే పాజిటివ్ లేదు, కానీ అట్లనే పూర్తి నెగిటివ్గా లేదు. అంత పాజిటివ్నెస్ అయితే లేదు నాలో. కానీ వెంటనే మనం ఏమైనా డైవర్ట్ అవుతున్నామా అన్న ఫీలింగే నాకంతే. లేదయ్యా, నాకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, నేను చూడాలనుకుంటున్నాను, నేను చూస్తాను. ఒకవేళ దానికోసం ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ వెళ్ళిపోయినా కూడా నేనైతే కంటిన్యూ అవుతాను. బట్ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే చమనగా ఉంటాడు. పాసా, ఫెయిలా, సక్సెస్ అవుతున్నా కాదా అనేది లేదు ఆయనకి. అట్లేం లేదు. అది చూడాలనుకున్నాను, చూస్తాడు అంతే. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయినా ఓకే అంతే. 99 ఫిబ్రవరి 25 తిరుపతిలో బుద్ధా పిరమిడ్ పార్టీ ఇనాగ్రేషన్. మాకప్పుడు ఆధ్యాత్మికవాదులకు రాజకీయాలు కావాలని సపోర్ట్ చేసిన సముద్ర లక్ష్మయ్య గారు. ఇది అవసరము అనేసి చాలా బాగా విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. అవన్నీ మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మమే విజయతే, ధర్మమే విజయతే, అహింసా మన మార్గం, హింసని విడనాడుదా, భరతమభేదం వీడి కలిసి అడుగులేద్దాం, జీవ హింస మాని శాంతిని నెలకొల్పుదాం. హింసా छोड़ो, हमसा पकड़ो, हिंसा छोड़ो.
నాస్మి అని ఆత్మతో ధ్యానించు విశ్వంతో మమేకమై జ్ఞానికమారు స్వార్థం ద్వేషం అహాన్ని మనమే విడనాడి నవ సమాజ నిర్మాణం సాధ్యం చేయు అహింసా మార్గాన్నే చూపిన పత్రిజీ ధ్యాన జ్ఞాన జగత్తురే అందించెను బహుమతి హింసా छोड़ो हंसा पकड़ो हिंसा छोड़ो पर हंसा पकड़ो सत्यमेव जयते धर्ममेव विजयते अहिंसा परमार्गं हिंसनि विडनाडुदा हिंसा छोड़ो हंसा पकड़ो हिंसा छोड़ो पर हंसा पकड़ो పత్రిజ గారు దాని గురించి ఆ రోజు వివరించారు. 1999లో నేను తిరుపతి వెళ్ళాను. ఆ కార్యక్రమం స్టేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు ర్యాలీ కూడా జరిగింది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ర్యాలీ. ఎంత డీప్గా ఆలోచించేది నా వరకు ఒక రైట్ పార్టీ అని చెప్పేసి అనిపించింది. ఎందువల్లంటే 2005 సంవత్సరాల క్రితం సోక్రటీస్ చెప్పాడు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళే అధికార పీఠం మీద కూర్చోవాలి, వారు తృప్తి కలిగిన వారే వారి కోసం ఏది ఆశించకుండా ధర్మయుక్తంగా పరిపాలించగలరు అన్న విషయాన్ని ఆయన చెప్పడం నాకు బాగా అనిపించింది. అలాగే పత్రిజ్ గారు ఆ ఇయరే కంటెక్ట్ చేయమన్నాడు నన్ను గుట్టకల్లో. ఇది భీమాసరకు ఏ సోర్స్, ఏ గ్రేట్ సోర్స్, ఏ గ్రేట్ హెల్పర్. ఆయన మారల్ సపోర్ట్ చాలా బాగా ఇచ్చినాడు. పార్టీకి కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనే, పిరమిడ్ పార్టీకి. నేను జనరల్ సెక్రటరీని. వీళ్ళకి రాజకీయాలు వచ్చినాయంటే, వీళ్ళకి పార్టీ వచ్చినాయంటే అందరూ రకరకాలుగా విమర్శించుకున్నారు. ఏ విమర్శనే ఆయన పట్టించుకోలేదు. తనలోకి ఏది వచ్చిందో అది ఆయన్ని కాదు, ప్రవేశపెట్టబడింది. ఆ ప్రవేశపెట్టబడిన దానితో ఆయన ఫాలో అయ్యారే తప్ప ఎవరు నాతో వస్తారు, ఎవరు నాతో రారు అని ఎప్పుడు ఆలోచించారు. ఎవరు రాకపోయిన సొసైటీ ఈరోజు ఇప్పుడు జీరో అయిపోయినా బ్యాగ్ వేసుకుని ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పుకుంటేనా ఎందయ్యా. 4 నెలలు తర్వాత ఎలక్షన్ వచ్చినాయి. మాటల సందర్భంలో ఉరవకొండ వెంకటేశ్వర సార్ నాకు బాగా మిత్రుడైనాడు. తాడిపత్రులు ఎవరంటే రంగనాథ్ రెడ్డి అంటే నువ్వు నిలబడాలరా అన్నాడు. సార్ నిలబడాలన్నాడు. సార్ దగ్గర ఎదురు మాట్లాడి ఆ రోజు చెప్పినా కదా, నువ్వు ఏం చెప్తే అదని ఆ కాన్సిస్టెన్స్లో ఉంటుంది. అది ఆ ప్రకారం సరే సార్ 99లో ఎలక్షన్లో బాగా 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 మా చేతనైనంత కర్మ చేసినాం, మంచి కర్మ చేసినాం. ధ్యాన ప్రచారానికి ఇది ఒక ప్లాట్ఫామ్ మాకు. కాబట్టి ధ్యానం చేయండి అని కొన్ని లక్షల ప్యాంప్లెట్స్ ఇవ్వగలుగుతాం. ఓటేయండి అని ఎలాగైతే రాజకీయవేత్తలు అందరూ ఇళ్ళకి పోతారో అలాగే మన క్యాండిడేట్ నిలుచుకున్న వాళ్ళు, వాళ్ళ తరఫున ప్రచారం చేయించేవాళ్ళు ప్రతి ఇంటికి పోయి అమ్మ ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది, శాకాహారులుగా మండి దయచేసి ఈ ధ్యానం చేసే వాళ్ళను లేకపోతే ఆ శాకాహారాన్ని మీరు వెనుకోండి, మమ్మల్ని ఎన్నుకోండి అని ఎప్పుడు చెప్పలే. అది ఎవరైనా సరే రాంగ్ చేసి అనుకోకూడదు. ఇదేమందంటే ఆయన ఏం చేశాడంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ అట్రాక్టింగ్ పీపుల్ టు కమ్ టు మెడిటేషన్. దీనివల్ల కొంత చైతన్యం జరిగి పల్లెపల్లెలా తిరుగుతారు కాబట్టి అట్లన్నా కొంత ధ్యానం తెలుస్తుంది కదా అని పోయినాడే తప్ప దీంట్లో ఆయన ఏదో చదువుతున్నా స్వలాభానికి పోయి దీన్ని చేసి రాజ్యం పాలించాలి ఆయన భావం కాదు. ఆయన చీఫ్ మినిస్టర్ అని అనుకోలే, ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయాలి. ఫస్ట్ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేనే కంటెస్ట్ చేస్తున్నా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అని డిక్లేర్ చేస్తే మా వరలక్ష్మి గారు ఇమీడియట్గా అన్నారు, స్పందించేసి అయ్యా రాఘవరావు గారు మీరు ఏం చెప్తారు మీకు అర్థం అవుతుందా, ఏం మేడం అన్న. విజయవాడ అంటే గుండాలకు పరిపాలన మీకు తెలియదే ఉంది, హోరాహోరీగా ఉండే పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్యలో విజయవాడ తూర్పు అంటున్నారు ఏంటంటే సారీ మేడం నాకు పిరమిడ్ పార్టీ తప్ప ఏం కనపట్టదు.
అంటే అంత ఎమోషనల్గా ఉండేది వర్క్ అప్పుడు. తిరుపతిలో నామినేషన్ పత్రాలు వేసేంత వరకు అక్కడ ఉండి, ఆ నుంచి కోడూరుకు వచ్చి అక్కడ నామినేషన్ పత్రాలు వేయించి, అక్కడ నుంచి కడపకు వచ్చి, కడప నుంచి రాయచోటు పోయి, రాయచోటు నుంచి పీలేరు, అంటే ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 5-6 కాన్స్టిట్యూషన్లో ఒక రోజు కవర్ చేసేవాడు ఆ నామినేషన్. ఏది నామినేషన్ పోయేటప్పుడు మనం ఎలా వెళ్తాము, ఊరికి వెళ్ళాం కదా, ఒక్కడు పోయి నామినేషన్ వేయరు కదా, ఒక బ్యాచ్ అంతా. అది ఆ గుంపు ఒక 200 మందో 300 మందో ఒక పక్క పిరమిడ్ పార్టీ అంటే అందరూ చూసేవాళ్ళు ఎవరు, పేపర్లో కూడా వ్యాసాలు రాసేవాళ్ళు ఆధ్యాత్మిక పార్టీ అని. ఆ రోజు ధ్యాన ప్రచారం కోసం 100% వాడుకున్నాను. చాలా బాగా ధ్యాన ప్రచారం జరిగింది. మనవాడు కూడా చాలా ధైర్యంగా కంటెస్ట్ చేశారు, ఓపిక చేసినారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. ఇవన్నీ కూడా లెసన్సే, ఇట్లా కాదు. తిరుమల పార్టీ వరకు ఒక పెద్ద లెసన్. సరైన వాడే రాజుగా రావాలన్న పాయింట్ అంతే మంది, అంతే. పాలించేవాడు బాగున్నాడు అనుకో చాలా ఈజీ అవుతుంది. పాలించేవాడు సరిగా లేకపోతే చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. సో అందుకోసం ఆయన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అది పెట్టారు. అక్కడ పాస్ ఫెయిల్ లేదు, సక్సెస్ ఇట్లంతా ఏం సంబంధం లేదు దానికి. ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించాల. కానీ చెప్పేటప్పుడు చాలా సిన్సియర్గానే చెప్తారు సార్. లేదయ్యా మనం బాగా ప్రచారం చేయాల్సిందే, ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి, మన ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది మనకు అని చెప్తాడు. మళ్ళీ దానికి ఏం డౌట్ లేదు. ఎక్కడ నిరుత్సాహం పరచాడు ఎవరిని కూడా. రాలేదంటే పార్టిసిపేట్ చేసాము కలిసాము. ఈయన ఉద్దేశం ఏంటి, పాలిటిక్స్ అనేది ఏదో గెలవాలి, రాజ్యాలు వెళ్ళాలని కాదు. మన మెసేజ్ అందరి దగ్గరికి వెళ్తుంది పాంప్లెట్స్ విధంగా. మొత్తం అంతా ఎన్ని వేల పాంప్లెట్స్ అమ్మా, ప్రతి ఊళ్ళో ప్రతి చిన్న ఊళ్ళో ప్రతి పెద్ద ఊళ్ళో పంచాము. ఆ పార్టీ చేయలే, ఈ పార్టీ చేయలే, వాడు దొంగోడు వీడు దొంగోడు. నువ్వు నిలబడు, కష్టాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ కష్టాలు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వు నిలబడయ్యా. అప్పుడంటే యుద్ధం చేయాలి పూర్వము. అప్పుడు కూడా ఆ అన్యాయాన్ని సంభవం భగవద్గీత చెప్పినట్టు కదా చంపేసాయి. ఇప్పుడు నువ్వు నిలబడు, ఎలక్షన్లలో విజయం వేరే స్వర్గం అని చెప్పినాడు కదా భగవద్గీతలు. ఇప్పుడు నిలబడు. అండ్ ఎస్టాబ్లిష్ చేసి వదిలేయకుండా తిరిగి ఒక 150-200 స్థానాల్లో పోటీ చేయడం. మన దగ్గర మామూలు అసలు డబ్బులే ఉండవు. అలాంటిది వాళ్ళు డిపాజిట్లు కట్టి ప్రచారానికి ముందుకు వెళ్ళడం, పెద్ద రాజకీయ నాయకులతో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేయడం, దానికి ఆయన కృషి చేయడం. ఎంతవరకు చేసిన తర్వాత ఇక 8 లక్షల పాంప్లెట్లు పంచిపెట్టాం అని ఫైనల్గా ఈ సహకారం ధ్యాన ప్రచారం దాని ద్వారా జరిగింది అని దాని వల్ల ఒక కన్క్లూజన్ తీసుకురావడం. ఇవన్నీ అట్లా రెబలియస్ థింగ్స్ యూజ్ టు డూ. వచ్చారు, ఎలక్షన్ టైం అయిపోయింది, మళ్ళీ అందరూ వచ్చారు. అరే నువ్వు ఎలక్షన్లో నాతో రాలేదు, నేను నీతో మాట్లాడినాను లేదు. నా అభిప్రాయాన్ని ఆయన ఎప్పుడూ చేయలేదు. నేను వచ్చినానని రాలేదు, వస్తే ఒక రకంగా చూడటము, రాకపోతే ఇంకో రకంగా చూడటం అనేది లేదు. సో ఆయన ఎప్పుడూ బిగినింగ్లో 92 నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా నా మీద ఉందో అదే ఇట్ కంటిన్యూడ్ ఫర్ ఎవర్. సార్ గుంతకల్లో ఉన్నారు. ఓటింగ్ డే రోజు ఫస్ట్ గుంతకల్లో నేను మా మిస్సెస్ వెళ్ళి ఫస్ట్ క్యూలో నిల్చుకొని మన పిరమిడ్ పార్టీకి నేనే ఓటు వేసి వచ్చాను. అక్కడ సార్ ఇంట్లో ఉన్నారు, నేను మా మిస్సెస్ వెళ్ళాము, వచ్చాము. సార్ ఓటు వేసాము మన పిరమిడ్ పార్టీకి అని. సార్ ఇంక ఫోన్ దగ్గర పెట్టుకొని అంత గెలుపు అంతా ముందేనా అని చెప్పి అందరికి ఫోన్లు తిప్పుతూ కొడుతున్నారు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే గెలుపు అంటే అర్థం ఏంటి, అనుకున్నది పార్టీ మనం వేసాము, దానిపైన గుర్తుపడతా ఉంది అంతే. ఓటు అనేది పడుతూ ఉంది కదా, అది కదా గెలుపు.